ఓన్ ఆర్టీఐ మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. మహాకుంభమేళ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి సంగమం వద్ద పడవలో ప్రయాణించిన ఆయన భీష్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శుభ హరి ఓం నమస్తే రుద్రమణ్యవ భూతోత ఇఘవే నమః బాహుభ్యాముతతే నమః జాతే రుద్ర శివ తనూర ఘోర పాపకాశినీతయానస్తన్వ సంతమయ గిరి సంతాభిచాకసి జామి కుంగిరి సంతహస్తే వివర్ఖస్తవే శివాంగిరితరతాంకురుమా హి గుంసి పురుగం జగత శివే నవచస త్వగిరి సాచా బదామసి యథాన సర్వమిజ్జగద యస్మగుం సోమన హసత అధియవోచదధివక్త ప్రథమో దైవ్యో భిఖక అహింస సర్వంజం భయ. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం, ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి, ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి
ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు, నా 15,000 ఏమైంది అని. వీళ్ళింటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు, నా 18,000 ఏమైంది అని చెప్పి. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, నాకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నా 48,000 ఏమైంది అని చెప్పి. అదే ఇంట్లో 20 ఏళ్ళ పిల్లోడు, ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు, నాకు నెలలైనా 3,000 ఇస్తానన్నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా కండువా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా 20,000 సంగతి ఏమైంది అని అడుగుతాడు. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. మీ జీహెచ్ఎంసీ ట్రాక్టర్ పోతుంటే, మీ జీహెచ్ఎంసీ లారీ పోతుంటే వెనుక సగం చెత్త కిందనే పడుతుంది. వీళ్ళు ఈడికేలి పట్నంకేలి చెత్తని నల్లవల్లి అడవులలోకి తెస్తారంట. ప్రపంచం అంతా అడవులు మంచిగా ఉండాలని, పర్యావరణం రక్షించబడాలని నాలాంటోడు కొట్లాడుతుంటే ఉన్న నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి పారానగర్ అనే విలేజ్ లోపల 152 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం చెత్తను తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్తా ఉన్నాను. నిన్న రాత్రి నుంచి ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేస్తారా, లేదా వాళ్ళున్న చిత్రూప పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి మెదక్ ఎంపీనైనా నన్ను రమ్మంటారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిష్టాన్ని కాదని మా ఊర్లో చెత్త వస్తే, మా ఇంట్లో చెత్త వస్తే తడి చెత్త పొడి చెత్త అని మేము ఎక్కడికక్కడ సెపరేట్ చేసి మా పల్లెటూర్లను మేము కాపాడుకుంటుంటే మీరు హైదరాబాద్ చెత్తనంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి మా సంగారెడ్డి జిల్లాలో పచ్చని అడవుల మధ్య నేసి వాసనని కాలుష్యాన్ని భూగర్భాలని నాశనం చేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా జరగనీయం. కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి 100 లారీలు పెట్టి అరణ్య రోదనలాగా మా ప్రజల గొంతును నొక్కాలనుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి ఆందోళనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు నన్ను పార్లమెంటుకు రమ్మంటారా, పారానగర్కు రమ్మంటారా, జిహెచ్ఎంసీ కమిషనర్ గారి చేతులు ఉంది. ఇట్లే మీరు తలతిక్క పనులు చేసి రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఖచ్చితంగా ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి నాయకుడిగా అవసరమైతే రేపు పార్లమెంట్ పోకుండా ఆగి అయినా అక్కడికి వచ్చి గొడవ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు. అర్ధరాత్రి గోడలు కట్టుడేందో నాకు ఇంకా తెలియదు. అర్ధరాత్రి రోడ్లు వేస్తారంట. ఒకవేళ నిజంగా ప్రభుత్వ పనే అయితే, ప్రభుత్వమే మీకు భూమి ఇచ్చినట్టయితే పగలు చేయరు, దొంగల్లాగా రాత్రి ఎందుకు చేస్తున్నారు? రాత్రిపూట రోడ్లు ఎందుకు వేస్తున్నారు? సర్పంచుల్ని ఎంపీటీసీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం హక్కుందని నిన్న అర్ధరాత్రి తీసుకుపోయినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇంకా 18 గంటల నుంచి మీ కస్టడీలో ఉంచుకున్నో మా సంగారెడ్డి జిల్లా పోలీసులు చెప్పాలి. అడిగేటోడు లేడని, ఎవడు ఇష్టారాజ్యంగా వాడు చేసుకుంటూ పోతే కుదరదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇప్పటికే జవహర్ నగర్ను చూసినాం, వాళ్ళు ఎంత కొట్లాడుతుర్రో చూస్తున్నాం. ఎన్జిటికి పోయిరు, హైకోర్టుకు పోయిరు, సుప్రీంకోర్టుకు పోయినరు. మీరు ఒకసారి ఏసుడు మొదలు పెడితే ఏదైనా అప్పుడు కష్టం. అందుకని మేము కూడా చాలా స్పష్టంగా నిజంగా అది జనాలకు ఉపయోగపడే పని అయితే మేము సపోర్ట్ చేస్తాం. మాకేదన్నా ఉద్యోగాలు ఇచ్చే 2 కంపెనీలు వస్తే సపోర్ట్ చేస్తాం. కానీ చెత్తను తెచ్చి, పట్నం చెత్తను తెచ్చి పల్లెటూర్లలో వారేస్తాం, మీరు భరించుండ్రి, జిహెచ్ఎంసీ కంపెనంతా మీ మీద వదిలేస్తామంటే మేము భరించడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే దుండిగల్ ప్రాంతాన్ని నాశనం చేసిరు, జవహర్ నగర్ని నాశనం చేసిరు, హైదరాబాద్ అయిపోయింది, రంగారెడ్డి అయిపోయింది.
ఇక పచ్చగా మిగిలింది ఆ పటాన్ చెరువు చుట్టుపక్కల ఇంత అడవులు, నర్సాపూర్ చుట్టుపక్కల ఇంత అడవులు మిగిలితే ఆ పటాన్ చెరువు, నల్లవెల్లి, నర్సాపూర్ అడవుల మధ్యలోకి వచ్చి మీరు ఈ మంట పెట్టాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు. అయ్యా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, పోలీసుల పహారలో మీరు వేస్తున్న రోడ్లని, మీరు చేస్తున్న పనులని రాత్రిపూట కొనసాగించేది ఉంటే ఖచ్చితంగా వాటిని ఆపేందుకు ఇక్కడి నుంచి అక్కడికే వస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాదు కూడదంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టి, మమ్మల్ని అందరినీ, మా ప్రజాప్రతినిధులందరినీ జైల్లో పెట్టి మీరు పనిచేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పారానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ కోసం తీసుకున్న 152 ఎకరాలని వెంటనే మా జిల్లా రైతాంగానికి, ఫారెస్ట్ విభాగానికి హ్యాండ్ ఓవర్ చేసి మంచి ఆయుర్వేద మొక్కలు పెంచి మా జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెత్తని ఎట్టి పరిస్థితులలో భాగ్యనగరం నుంచి, హైదరాబాద్ నుంచి మా మెదక్ జిల్లాకి చెత్తను పంపే కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రత్యక్ష పోరాటాలకు వచ్చేదాకా చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. పక్కన ఒక రైతు ఉంటాడు పాపం, పట్నం పక్కన ఎప్పుడైనా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చని కేసీఆర్ని చూసి ఫామ్ హౌస్ కట్టుకుందామని 16 ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఒక రైతు. ఈ పారానగర్ భూమి పక్కన 152 ఎకరాలకు పక్కన ఈయనకు ఉన్నటువంటి భూమి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది ఈయనకి. ఈయన 1994 సంవత్సరంలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదే పద్ధతిలో ఏబిసిడి కేటగరైజేషన్ కోసం 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మళ్ళీ ఒక్కసారి ఆలోచించేటువంటి పరిస్థితిని నెలకొల్పినరు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇంతకుముందు చాలా స్పష్టంగా పెద్దలు మాట్లాడినారు, మా పార్టీలో కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇప్పటికే మాకున్న అవకాశాలు ఒక్క సామాజిక వర్గమే తన్నుకుపోయిందని బాధపడతా ఉంటే, ఎదిగిన సామాజిక వర్గాలను వెనకబడినటువంటి పూర్తిగా అభివృద్ధికి నోచుకోనటువంటి కేటగిరీలో ఏ కేటగిరీలో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ దాంట్లో కొంతమంది ఎక్కడుంటే అక్కడ లబ్ధి పొందుతారు. ఏ ప్రభుత్వాలుంటే ఆ ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు, సమాచారాలు ఇచ్చి ప్రభుత్వాలతోనే తప్పు చేయించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఈరోజు ఏబిసిడి కేటగరైజేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక చట్టం లేకపోయి ఉండొచ్చు. ఎట్లయితే ఆర్టికల్ 3లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచిండ్రో అటువంటి పరిస్థితి ఏబిసిడి కేటగరైజేషన్ కోసం రాజ్యాంగంలో లేకపోయినందుకే ఇంత సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు శాంటిటీ వచ్చిన తర్వాత 7 మంది జడ్జిలు కూర్చున్న బెంచ్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఉటాహుటిన అసెంబ్లీ సాక్షిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్లోనే ఏబిసిడి వర్గీకరణ జరిపి తీరుతా, మాదిగల దీవెనలు పొందుతా, నేనే పెద్ద మాదిగనవుతా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే అందరి మధ్య చిచ్చులు రగిలించే ప్రయత్నం. ఒక పక్క ఏమనుకుంటారు, ఏ కేటగిరీలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు మాకు లబ్ధి చేకూరిందని సంతోషపడతా ఉంటే, ఇంకో పక్క పూర్తి స్థాయిలో వారి ఆంతర్యాన్ని ఇట్లా అర్థం చేసుకుంటే ఎదిగిన కులాలు వచ్చి మళ్ళీ ఏ కేటగిరీలో చేరడం జరిగింది. మొత్తంగా అవకాశాలను ఎవరైతే తన్నుకుపోయే శక్తివంతులు ఉన్నారో వాళ్లకు మేలు చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ముఖ్యమంత్రి గారు కొత్త చరిత్ర సృష్టించడాన్ని జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఇదెంత మాత్రం ఆమోదయోగం కాదు. ఖచ్చితంగా మరొకసారి మాదిగ సామాజిక వర్గంతో పాటుగా వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఏకం చేస్తాం, మరో పోరాటానికి శ్రీకారం చుడతాం. మాకు దక్కాల్సినటువంటి 11% రిజర్వేషన్ దక్కే వరకు ఖచ్చితంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, దయచేసి మన వర్గాలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంత అమాయకత్వంలో మన వర్గాలు లేవు. ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవడం కోసం మరో పోరాటానికైనా శ్రీకారం చుడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అంత హుటాహుటిన ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మధ్యాహ్నం వరకు కేబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో ప్రకటన చేసినో లేదో తన పక్కన ఉన్నటువంటి భజన పరులతోన
మాట్లాడి పాలాభిషేకాలకు పిలుపునిచ్చి ఈరోజు ఏదో మమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మభ్యపెడితే మోసపోవడానికి మా వర్గాలు సిద్ధంగా లేవు. మరో పోరాటానికి శ్రీకారం చుడతాం. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. So I had an opportunity to meet with everyone. It's been a very fruitful trip, I must say. The interaction with Ashwini Vaishnavji was amazing. We spoke at length about the need for data cities in India and the role it will play in the next wave of growth as a nation. India has been a beneficiary of the Y2K revolution. I believe we are now at the cusp of the data city revolution. Close to $300 billion is getting invested in this sector every year, and I believe India can get $100 billion of it. And as Andhra's IT minister, I would like to take lion's share of it to the state of Andhra Pradesh. While policies will get created for the nation, I would like Andhra to be the ultimate beneficiary of the policy. So we are leading the policies from the front. These policies are regarding intellectual property protection, data embassies, taxation, and we discussed at length on not just ease of doing business but speed of doing business. After this, I had the opportunity to meet with Rajnath Singh ji, where I requested special dispensation for NCC in Andhra Pradesh. As the HRD minister, we would like to take this to all the panchayats for our model schools. Parallelly, defense is a major investment sector that India is looking at. I believe Andhra Pradesh, especially the Rayalaseema district of Anantapur, is well positioned in the defense sector. So I have requested sir's favourable view towards that, because larger agenda, of course, of our government is to create jobs, and this is one sector where we can really create substantive jobs. With the education minister, the discussion was amazing. We have asked for special dispensation in terms of our school infrastructure and also for universities, for grants in that order. And in the PM Usha schools that we have requested that Andhra be given more favorable position. And the reason is last 5 years the then government has not been able to use central government funds because they were not giving the matching grants. The state government was not releasing the matching grants. So everything got stuck, and we have just restarted that engine thanks to the leadership of our Honorable Chief Minister. So whatever pending works are there, we will complete it, is what I have committed. My meeting with Kumaraswamy ji was mainly aimed at thanking him for saving Vishaka Steel Plant, and we have made a promise together that while this is a handout to the plant, but we will revive it, we will make it strong, robust, and we will contribute back to the nation. So we do not believe that we should run it further in losses. So we have to turn it around, make it strong, and actually contribute back to the nation. My second discussion was on the ArcelorMittal project, which I was lucky to lead from the front. I'm talking about the allocations that it's required, so that we are hoping that first production will come by 2029 January, and we'll be able to create a new steel city in India. So all in all, it was a fruitful trip. I believe we got what we wanted. వైఎస్ఆర్సీపీ లీడర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? ఆనాడు వ్యాపారం చేసేటువంటి సమయంలో వారికి అవకాశం కల్పించలేదు. ఇవాళ మీరు 10% షాపులను కేటాయిస్తూ ఒక జీవోని ఇష్యూ చేశారు. అందులో లైసెన్స్ ఫీజులో 10% కుదింపు అన్నారు. అంటే ఇందులో మతలబ్ ఏమిటి? గీత కులాల వారు ఎవరైతే కళ్ళు గీత సొసైటీస్ ఉన్నాయో ఆ కళ్ళు గీత సొసైటీల్లో పనిచేస్తున్న వారికి కళ్ళు అమ్మకాలు తగ్గిన కారణం చేత సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ జీవనం కోసం మీరీ పాలసీ తీసుకున్నట్లయితే వారికి నాడే ఈ షాపుల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు. ఇవాళ మళ్ళీ షాపులు కేటాయింపన్నారు. షాపులు కేటాయించే సమయంలో
6 మాసాలు గడిచిపోయింది. ప్రధాన కోడళ్ళన్నీ కూడా మీ కేడర్ కానీ ఈ మద్యం వ్యాపారం చేసేటువంటి మీ శాసనసభ్యుల మీద అనేక మంది మీద ఆరోపణలు వచ్చాయి. మాకు 25% షేర్ ఇస్తేనే షాపులు ఓపెన్ అవుతాయని ఎక్సైజ్ శాఖను బెదిరించినటువంటి అనేక ఉదంతాలు మనం విన్నాం. మళ్ళీ ఈరోజు కూడా మీరు ఎవరికి కేటాయిస్తున్నారు? గీత కార్మికులకు కేటాయిస్తున్నారా? లేకపోతే మీ శాసనసభ్యులు అనుకూలమైనటువంటి ఆ కులం నాయకులకు కేటాయిస్తున్నారా? కులంలో పుట్టిన నాయకులకు కేటాయిస్తే మీరు స్వార్థపరులు. ఎందుచేత నిజంగా ఈ వృత్తిని కోల్పోయి నష్టపోయినటువంటి వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయం సమకూరేటట్టుగా మీరు ప్రయత్నం చేయట్లేదు. కళ్ళు గీత సొసైటీలకి ఇది కేటాయించేటువంటి క్రమం అయితే ఆ గీత సొసైటీలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లో కొంత వెలుగు వస్తుంది. అంటే ఎప్పటికీ కూడా మీకు బీసీలంటే చులకనే. ఎందుచేత ఏది చెప్పినా మీరు వింటారు బీసీలు అనేటువంటి ఒక అతి నమ్మకం. బీసీలు నష్టపోయారు. ఎంతకాలం? మీ పాలనలో 83లో తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మీకు నిలిచినటువంటి బీసీలని మీరు ఏ విధంగా విస్మరించారన్నప్పుడు ఆలోచన చేసినట్లయితే విద్యకు దూరం చేశారు, వృత్తులకు పరిమితం చేశారు. వృత్తులకు పరిమితమైన వారు విద్యకు దూరం అయితే సమాజాన్ని ఎరగడానికి వాళ్ళకు ఒక 2 డికేట్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి అది తెలుసుకున్నారు. అంతే. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. మీరు ఆలోచించండి. సమాజంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఆనాటి వరకు బీసీ కులాల్లో ఎవరైనా పుట్టినవారుంటే ఈ గీత కులాలే ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను. గీత కులాల్లో పుట్టిన పిల్లలు 10వ తరగతి తర్వాత చదవాలంటే వారికి సరైనటువంటి ఆర్థిక సహాయం లేక విద్యను అక్కడితోటే ఆపేశారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత మహానుభావుడు ఒక్క మాట చెప్పాడు. ఆయన పిల్లల్లో విజ్ఞత ఉంది, విజ్ఞానం ఉంది, దానికి తల్లిదండ్రులకు తపనుంది చదివించాలని. తపనున్నా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు. ఆ పిల్లలకు నేను తండ్రిని అవుతాను, ఇది నా బాధ్యత, ఇది ప్రభుత్వ బాధ్యత అని ఆలోచించాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఆనాటి వరకు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.